Hi, hello, namaste. Welcome to Trekkie Traveler. So today visit Undavalli Caves near Vijayawada. ఆ విజయవాడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ఈ ఉండవల్లి కేవ్స్. ఇది 14 కాకుండా 3-4 సంవత్సరాల కిందకి సంబంధించినటువంటి ఓల్డ్ది. ఇది విశ్వకర్మ చెక్కినటువంటి కొండ. ఈ కొండలో వచ్చేసి అనంత పద్మనాభ స్వామి ఉంటారు, నాభిలో బ్రహ్మదేవుడు ఉంటారు. టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఈచ్ పర్సన్ అండ్ ఫారినర్స్కి వచ్చేసి 300 అని ఉంది ఫ్లాగ్. ఈరోజు రావడం వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ రెయిన్ వచ్చేలా ఉంది. చూద్దాం రెయిన్ వస్తుందో లేదో ఏంటి ఎలా అని. మీరు చూస్తున్నారు కదా, అదే విశ్వకర్మ చెక్కినటువంటి కొండ. అందులో 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క చరిత్ర ఉందని నేను గూగుల్లో చదివా. చూద్దాం దగ్గరికి పోయేసి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. పైకి పోయి చూసామంటే మనకు ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది పైన కేవ్స్ నీట్గా ఎన్ని ఫ్లోర్లు ఏంటి అనేది. ఇది మొత్తం కొండ. ఈ కొండలోనే ఒకప్పుడు విశ్వకర్మ దీన్ని చెక్కారంట. చూడండి, కొండలో ఇది పూర్తిగా లీనమైపోయింది, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. లోపల టిక్టాక్ రీల్స్ చేస్తున్నారు చూస్తుంటే. వావ్, చూద్దాం ఒక్కొక్క ప్లేస్కి పోయేసి ఎలా ఉంది ఏంటి అని చూసి. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా రీల్స్ అవన్నీ చేస్తున్నారు. ఈ కింద మాత్రం ఆల్మోస్ట్ అన్ని స్తంభాలు ఉన్నాయి. చాలా అంటే చూడండి, ఎన్నో సంవత్సరాలు చెందినటువంటి స్తంభాలు ఇవి. అంటే విశ్వకర్మ చెక్కినందువలన ఇవి ఎప్పటి నుంచో ఇలానే ఉన్నాయి. ఇక్కడ గబ్బిలాలు ఉన్నాయి, బాగా గమనించండి. గబ్బిలాలు స్మెల్ వస్తుంది, బట్ పర్వాలేదు, ఎక్కువ మరీ అంత లేకుండా. ఇవంతా చాలా అంటే చాలా బాగున్నాయి. అంతా చూడండి. హబీబ్ పైకి చూద్దాం పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏముంది ఏంటి అని. ఇక్కడి నుంచి చూస్తే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్, ఫోర్త్ పైన ఉంటుంది. థర్డ్, ఫోర్త్ వచ్చేసి చాలా చిన్నవి. అంటే అంత ఒక మనిషి పట్టుతారు అని నేను అనుకుంటున్నా. మేబీ పట్టచ్చు, పట్టకపోవచ్చు. చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నది ఏంటి అనేది చూద్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రన్స్లోనే ఏదో వెతుకుతున్నారు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కిందకి వచ్చి చూసామంటే ఇక్కడ ఆల్మోస్ట్ విగ్రహాలు ఉన్నాయి. వావ్, వినాయకుడికి లైట్ వేశారు చూడండి, చాలా ఓల్డ్. చూద్దాం ఏమేమి ఉన్నాయో ఏంటి అని. ఇక్కడ ఏదో డోర్ ఉంది. డోర్ లోపల నుంచి లోపలికి పోతే ఏం కనిపించలేదు చూడడానికి. అండ్ ఇక్కడ ఐ థింక్ నరసింహస్వామి, వాసుదేవుడు, ఇవి అంతా. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం. ఇది వచ్చేసి ఇటుపక్క చూసిన అన్ని స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాల నుంచి పైకి పోతే ఇటుపక్క కూడా ఉందా? ఇటుపక్క ఏముంది? ఆల్మోస్ట్ ఇదే అనుకుంటా. ఈ స్తంభాలు అన్నీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. కానీ పోను తగ్గతా పోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఒక 10 feet ఉండదు బై 10 feet ఈజీగా ఉంటుంది. ఈ సెకండ్ ఫ్లోర్కి పోయే మెట్లు అంటే పోను చిన్నదైపోతాం మనం. సో చూద్దాం పైన ఎలా ఉందో. ఓపెన్ స్పేస్, ఓపెన్ రూఫ్ టాప్. ఇవి కూడా ఆల్మోస్ట్ అన్ని స్తంభాలు చూస్తే. చూద్దాం అంటే ఒక్కొక్క చోట ఇక్కడ అందరు ఋషులు ఉన్నారు, బాగా గమనించాలి. ఇక్కడ అన్ని ఋషులు, అంతా దేవతామూర్తులు. చూడండి, చాలా ఒక కొండను మొలిచి ఇలా చెక్కడం అంటే చాలా అరుదుగా ఉంటుంది. చూద్దాం. అనంత పద్మనాభ స్వామి చూడండి ఎంత పెద్దగా ఉన్నారంటే అంత పెద్దగా ఉన్నారు. నాభిలో బ్రహ్మ,
బ్రహ్మను చూపిస్తాను చూడండి. బ్రహ్మ మహేశ్వరుడు అందరూ చూడాలి. చాలా అంటే మెయిన్ అనంత పద్మనాభ స్వామి అలా ఈ వాసుకి మీద ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. చూడడానికి అసలు కళ్ళు సరిపోవట్లేదు, అంత పెద్దగా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నారంటే ఋషివర్యులు, గరుడదేవుడు, చాలామంది ఇక్కడే ఉన్నారు. హస్తం చూడండి, ఒకప్పుడు దేవతలు ఎంతో పెద్దగా ఉండేవాళ్ళు అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం లాంటిది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా ఓల్డ్ ఇది కౌముషికి గద అంటారు దీన్ని. పైన కొడవలి చేతిలో పెట్టుకున్నారు స్వామివారు. అలానే రైట్ సైడ్ వచ్చి చూసినామంటే హనుమంతుల వారిని చూడండి. చాలా విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదనట్టు అలాగే ఉన్నది. అలా మనం ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకున్నామంటే ఇక్కడ ఋషివర్యులు మొత్తం తాపస్సు రూపంలో ఉన్నారు. అలానే అన్నీ చూద్దాం. మెయిన్ పైకి చూసామంటే అక్కడ ఏమీ లేదు. ఇలానే మెయిన్ అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉంది, పైకి పోవడానికి లేదు అనుకుంటా మ్యాక్సిమం మనం. సో ఇంతవరకే పోవచ్చు. బట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ పైన ఏముందో కూడా బాగా గమనిద్దాం. బాగా గమనింపు తర్వాత పైన నాకేమీ కనిపించలేదు. మీకేమైనా కనిపిస్తే దీని చుట్టూ పంట పొలాలు ఫుల్గా ఉన్నాయి. ఎటు పక్క చూసిన పచ్చటి పంట పొలాలు. మనం వచ్చిన విజయవాడ రూట్ ఇదే. సో మనం ఇప్పుడు మళ్ళీ విజయవాడ పోవచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండనే ఇంద్రకీలాద్రి.